Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 22కి చెందినటువంటి వాక్య భాగము రోమా 12వ అధ్యాయం. చాలా సుపరిచితమైనదే. జంతువులు మరణిస్తే తప్ప వాటిని బలియాగం అని అనరు. జంతువు మరణిస్తేనే అది బలియాగం అవుతుంది. మరి ఇక్కడ మనం చూసేది ఏంటంటే సజీవ యాగం. మరి సజీవ యాగం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని గురించి తెలుసుకుపోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇక్కడ 12వ అధ్యాయం చదువుకుందాం. చదువుపోయే ముందు కొంచెం ఇంట్రడక్షను. మొదటి మాటలు ఏంటి అంటే దేర్ ఫోర్, కాబట్టి అని తెలుగులో ఉంటుంది. దేర్ ఫోర్ అని పెద్ద క్యాపిటల్ లెటర్స్తో ఉంటుంది. దేర్ ఫోర్ అంటే ఇది సామాన్యమైనటువంటి కాబట్టి కాదు. ఈ పత్రిక అంతటికి సంబంధించినటువంటి మాట. కాబట్టి అంటే మొదటి 11 అధ్యాయాలకి సంబంధించింది. కాబట్టి అంటే మొదటి 11 అధ్యాయాల్లో అపోస్తుడైన పౌలు ఏం చేస్తున్నాడు, సువార్త గురించి చెప్తున్నాడు. ఆయన రోమా వచ్చి అక్కడ నుండి మరి ఆ స్పెయిన్ దాకా వెళ్ళి, ఇల్లరికం స్పెయిన్ దాకా వెళ్ళి ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో ఈయన వ్రాస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సమస్య, మామూలుగా ఆ దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి సమస్యే రోమాలో కూడా, రోమా పట్టణంలో అక్కడ సంఘంలో కూడా ఉన్నటువంటి సమస్య. అదేంటంటే యూదులు అన్యుల మధ్య. దేవుని కృపను బట్టే రక్షణ అయితే యూదులకి ప్రత్యేకత ఏంటి అనేటువంటి సమస్య మిగిలిపోయిందన్నమాట. చాలా కాలం వరకు అది మిగిలిపోయింది. ఇప్పుడు కూడాను యేసుక్రీస్తుని నమ్మినటువంటి యూదులు మిగిలినటువంటి వాళ్ళని ఏమంటారు అంటే యూ మై జెంటైల్ బ్రదర్ అంటారు. అంటే యూదుడు ఎప్పుడు కూడాను అన్యులతో ఏకం కావటానికి వాళ్ళు ఒప్పుకోరన్నమాట. కొంతమంది మన ముస్లిం బ్రదర్స్ కూడాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా, ఆయన నమ్మినప్పుడు కూడా ఈ స్త్రీలు సెకండ్ గ్రేడ్ లాగా చూస్తారు. ఓకే, స్త్రీ పురుషులు ఏకం అవుతారు అని గలతీయులు 3:28 చెప్పినటువంటి రీతిగా అక్కడ స్త్రీలకి సమానత్వం ఉంటుంది సంఘంలో అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. అలాంటిదే ఇది. యూదులు ఎప్పుడు కూడాను అన్యుల్ని వాళ్ళతో సమానంగా ఎంచుకోరు. కాబట్టి వీటన్నిటిని ఇంకా చాలా ఎందుకు రాశాడు రోమా పత్రిక అనేది చాలా పెద్ద సమస్య, పెద్ద సబ్జెక్ట్ అది. కానీ ఒకే ఉద్దేశంతో రాసింది కాదు, చాలా ఉద్దేశాలు ఉన్నాయి దీనిలో. సువార్త, ఆయన ప్రకటించేటువంటి సువార్త ఏంటి, ఓకే అనే దాన్ని బట్టి కూడా ఆయన వ్రాసాడు అన్నమాట. కాబట్టి కొంచెం సిస్టమేటిక్గా రాస్తున్నాడు. కానీ ఒక సందర్భంలో రాసింది, అంతేగాని సిస్టమేటిక్ థియాలజీ, ఒక థియాలజికల్గా రాయాలని రాసింది కాదు. ఒక సమస్యని ఎదుర్కొంటూ ఆ సమస్యకు జవాబుగా వ్రాసినటువంటి పత్రిక. ఆల్ ది లెటర్స్ ఇన్ ద బైబుల్ ఆర్ అకేజనల్. లెటర్సే కాదు, సువార్తలు కూడాను, సువార్తలే కాదు, ప్రకటన గ్రంథం కూడా, ఎబ్రీ పత్రిక కూడా, అవన్నీ కూడాను ఒక సందర్భాన్ని బట్టి దాన్ని పరిష్కరించడానికి, దేవుని యొక్క చిత్తం ఆ విషయంలో ఏంటి అని చెప్పడానికి వ్రాయబడినటువంటి ఈ గ్రంథాలు. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. మరి పాత నిబంధనలో కూడా అంతే. ఇప్పుడు ఏంటి మొదటి 11 అధ్యాయాల్లో ఏంటి అని అంటే 1 నుండి
17 వరకు అది ఉపోద్ఘాతం. 18 నుండి 3:20 వరకు అందరూ పాపులే అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. 3:20లో మనం చూస్తాం. అందరూ యూదులు కానీ అన్యులు కానీ, అన్యులు అంటే దేవుడు లేడు, సెక్యులర్ మ్యాన్, ఆయనను పాపి. ఎందువలనంటే దేవుడు సృష్టిలో బయలుపరిచినటువంటి దాన్ని అంగీకరించలేదు. దేవుడు తన స్వరూపంలో చేసినటువంటి మానవునికి ఒక ఒక కాన్షియన్స్ అనేది, మనస్సాక్షి అనేది ఉన్నది. ఆ మనస్సాక్షిని కూడా ఆయన దాన్ని అనుసరించి ప్రవర్తించలేదు. కాబట్టి ఆ విధంగా దేవుని ధిక్కరించారు. కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు కూడాను సువార్త లేకపోయినా కానీ, సువార్త విన్నా కానీ వినకపోయినా కానీ వాళ్ళు కూడా పాపులు. మరలా 2వ అధ్యాయంలో వీళ్ళు పాపులు ఎవరు అంటే యూదులు పాపులు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, మరి దేవుడు వాళ్ళతో నిబంధన చేసుకున్నప్పటికీ వాళ్ళు కూడా పాపులు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు కారు, రక్షణ పొందినటువంటి వాళ్ళు కాదు. ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా జీవిస్తేనే, వాళ్ళకి అనుగుణ్యంగా జీవించలేదు. వాళ్ళే జీవించకపోతే మరి వీళ్ళ మీద ఎందుకు రుద్దటం అన్యుల మీదకి అనేటువంటి పరిస్థితి. మరి 3:21 నుండి 26 వరకు, లేకపోతే చివరి వరకు, 3:21 నుండి 31 వరకు అక్కడ ఏంటి అంటే ఈ సమస్య, పాపం అనేటువంటి సమస్యను దేవుడు ఏ విధంగా తీర్చాడు, దేవునితో సంబంధం కలగాలని ఆశతో ఒక మార్గాన్ని తెరిచాడు. ఆయనే యేసు ప్రభు. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు మార్గాన్ని తెరిచాడు. పాపాన్ని కొట్టివేసేసి మరి వాళ్ళని నీతిమంతులుగా చేసి ఆయనతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విధంగా దేవుడు న్యాయస్థుడు, పాపాన్ని శిక్షించేటువంటి వాడు, ఆయన ఆయన కృపామయుడు అని రెండు కూడాను నిరూపించుకున్నాడు శిలువ ద్వారా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడు అంటే నీతి న్యాయములు కలిగినటువంటి వాడు కాబట్టి పాపాన్ని శిక్షించాడు. అది గుర్తు. సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు సిలువలో ఉన్నటువంటి గుర్తు అది. మరి దేవుడే పంపించాడు. దేవుడు కృపామయుడు, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు అని ఉంది కదా. కాబట్టి అది దేవుని యొక్క ప్రేమకు గుర్తు. ఎంతగా దేవుడు ప్రేమించాడంటే ఆయన ఉగ్రతను హరించుకునేటువంటి రీతిగా ఆ సిలువలో యేసు ప్రభువు దాన్ని పీల్చుకున్నాడు, ఆ ఉగ్రతని. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎక్కడా లేదు అలాంటిది. దేవుని పరిశుద్ధత, దేవుని కృప కలుసుకున్నాయి యేసుక్రీస్తు యొక్క సిలువలో, యేసుక్రీస్తులోనే. మరి అది ఎట్లా పొందాలి అని అంటే మన ఇష్టపూర్వకంగా యేసు ప్రభువుని విశ్వసించాలి. ధర్మశాస్త్రం కార్యాలు కానీ, మరి ధర్మకార్యాలు, కర్మకార్యాలు, సోషల్ వర్క్, రిలీజియస్ వర్క్, దానివలన దేవునితో పొత్తు ఉండదు. ఆ రికన్సిలియేషన్ అనేది ఉండదు. కాబట్టి ఆమె ఏ విధంగా విశ్వసించాడో ఆ విధంగా విశ్వసించాలి. పాత నిబంధనలో దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించాడు, క్రొత్త నిబంధనలో సువార్తని విశ్వసించాలి అనేటువంటి దాన్ని అక్కడ 4వ అధ్యాయంలో చూస్తాం. ఇక 5, 6, 7, 8 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటంటే ఆ విధంగా విశ్వాసం ద్వారా యేసు ప్రభువుని మనం మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు, ఆయన విశ్వసించటం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటి, పర్యవసానం ఏంటి అనేది ఈ 4 అధ్యాయాల్లో మరి 4 జవాబులుగా మనం పరిగణించవచ్చు. 4 ఆశీర్వాదాలు. ఒకటి ఏంటి అని అంటే 5వ అధ్యాయంలో ఆదాములో పోగొట్టుకున్న దాన్ని యేసుక్రీస్తులో పొందాం. పొందటమే కాదు,
పోగొట్టుకునే దానికంటే మరింతగా పొందాం అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి వాక్య భాగం అది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఏంటి అని అంటే, మనం పాపానికి దాసుడుగా ఉండకూడదు అంటే దేవునికి దాసుడుగా ఉండాలి. కాబట్టి దేవునికి దాసులు, యేసుప్రభు యొక్క రక్తంతో దేవుడు కొన్నాడు, ఆయనకి దాసులు, ఆయన చెప్పినట్టుగా వినాలి. ఆయనకి దాసులుగా ఉంటే నిజమైనటువంటి స్వతంత్రత. వేరే దానికి మనం దాసులంగా ఉండనవసరం లేదు అని మనం ఎంచుకోవాలి. అది 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఏంటి అని అంటే, ఇక్కడ ఏ వ్యక్తి అయితే యేసుప్రభుని విశ్వసించి రక్షింపబడతాడో వాడు ఆ విశ్వాసి యూదుల ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండనవసరం లేదు. యేసుప్రభు మరణ పునరుద్ధానాల ద్వారా ఆ ధర్మశాస్త్రానికి అంతం తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఫ్రీ. అక్కడ అనాలజీ ఏంటంటే, భార్యాభర్తలు వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళకు మరి భర్త చనిపోయినప్పుడు భార్య వేరే అతన్ని పెళ్లి చేసుకోవటానికి స్వతంత్రత ఉంటుంది. అదేవిధంగా యూదుడు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ ఉన్నది. మరి యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి తాళిని తింపివేసేసాడు. కాబట్టి ఆయనతో నిబంధన చేసుకోవచ్చు. అది క్రొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధనకు బదులుగా క్రొత్త నిబంధన వచ్చింది. మనం ఫ్రీ. అంటే ఇష్టం వస్తే కొన్ని చేయొచ్చు. యూదుల్ని రక్షించుకోవటం కోసమని ఇష్టం వస్తే చేయొచ్చు, కానీ తప్పనిసరిగా చేయాలి అంటే నిబంధనకి గుర్తు అన్నమాట. నిబంధన అంటే తప్పనిసరిగా చేయాలి. ఆ తప్పనిసరి అనేది రద్దు చేసేసాడు. అది 7వ అధ్యాయం. 8వ అధ్యాయం ఏంటంటే, మనం ఇక పాపం చేయకుండా ఉండటం కోసమని దేవుడు మనకి పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు త్రియేక దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. అప్పుడు యేసు ప్రభు వలె జీవించటానికి శక్తి ఉంటుంది. పాపంపై విజయం పొందటానికి శక్తి ఉంటుంది. అంతేకాదు, పరిశుద్ధాత్మను బట్టి మనకి మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడుద్ది. ఏం ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎంతవరకు కుమ్మరించబడుద్ది అంటే, ఇక ఆ ప్రేమకి ఏది తాళుకోలేదు. నరకం కానీ, సైతాను కానీ, మరణం కానీ, ఇక ఎత్తు కానీ, లోతు కానీ, శ్రమలు కానీ, ఇక ఏదైనా తీసుకురండి. మనకి దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ అంత తీవ్రమైంది. అందువలన తప్పనిసరిగా మనల్ని తీసుకువెళ్తాడు. ఏది ఆపలేదు. ఆ ప్రణాళిక నిత్యత్వంలోనే ఆయన నిర్ణయించాడు. ఆయన ప్రేమను బట్టి ఈ నిత్యత్వంలోకి, పరలోకానికి తప్పనిసరిగా వెళ్తాడు. ఏ డోకా లేదు. దాన్ని మనం గుర్తు చేసుకుంటూ అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవునికి మనం ఏమి సంకోచిస్తాం, ఏమి ఇవ్వకుండా, మనం కూడా అలాంటి ప్రేమకు స్పందిస్తూ మనం కూడా అదే విధంగా మన జీవితాంతం వరకు ఆయన్ని ప్రేమిస్తూ ఏ అడ్డంకి వచ్చినా కానీ దాన్ని అధిగమిస్తాం. సో పర్సివరెన్స్ ఆఫ్ గాడ్, పర్సివరెన్స్ ఆఫ్ బిలీవర్ రెండు ఉంటాయి అన్నమాట. సరే, ఇక అది 8వ అధ్యాయం వరకు 9, 10, 11 ఆ 3 అధ్యాయాలు చెప్పుకున్నాం. దానిలో 4 విషయాలు ఉంటాయని. ఇక అంటే యూదులు కానీ అన్యులు కానీ దేవుని కృపచేతనే అందరూ కూడాను ఆశీర్వదింపబడ్డారు. అంతేగాని ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు రావటంతో ధర్మశాస్త్రం అనేటువంటి ఆ హైవే క్లోజ్డ్.
వేరే హైవే ఓపెన్ చేయబడింది. అదే యేసు ప్రభు మార్గం. ఆ విధంగా ఉన్నది. కాబట్టి అంటే అది కాబట్టి ఏం చేస్తావు నువ్వు? ప్రజలు ఏం చేయాలి, పాపులు ఏం చేయాలి అనేటువంటి మాట. ఇక్కడ 1-2 వచనాల్లో ఏముంటుందంటే మన జీవితాల్ని ఆయనకి అర్పించుకోవాలి, సజీవ యాగంగా అర్పించుకోవాలి. యాగం అంటే, బలియాగం అంటే మరణించాలి. మనం అట్లా కాదు, మనం జీవించాలి, అర్పించుకుంటూ జీవించాలి, అనుదినం జీవించాలి. ఓకే, అనేదానికి మనం చనిపోయినప్పటికీ శరీరంగా మనం మరణించం. శరీరంతో పాటు సర్వ జీవితం కూడాను దేవునికి అనుదినం జీవించాలి. ఆ విధమైనటువంటి బలియాగం, సజీవ యాగం అని అంటారు. బలి మరణించి చనిపోయి అంత కథం అది కాదు. అనుదినం ఆయన కోసం జీవించాలి, లివింగ్ సాక్రిఫైస్. ఓకే, మరి ఆ విధమైనటువంటి జీవితం ఒక ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక ప్రిన్సిపల్ చెప్తాడనమాట. అది ఏంటి అని అంటే, ఈ అంతకుముందు లోకానికి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళం ఇప్పుడు లోక తీరులో మనం తలంచం. ఓకే, దాని పోలికలో మనం ఉండం, దానికి వ్యతిరేకంగా ఉంటాం, దానికి విభిన్నంగా ఉంటాం. అది నెగిటివ్గా ఆ తీరులో మనం ఉండం. ఆ అచ్చు మన యొక్క తలంపులు ఒక అచ్చు. ఇప్పుడు ఇటుకలు తీసేటప్పుడు ఒక చెక్కతో ఒక ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రేమ్, ఆ మట్టిని అంతకుముందు ప్రిపేర్ చేసినటువంటి మట్టిని ఆ అచ్చులో పోస్తారు, దాన్ని అచ్చు తీస్తారు, వాటిని ఎండబెడతారు, తర్వాత కాలుస్తారు, ఇక గట్టిపడిపోద్ది అన్నమాట. ఆ విధంగా గట్టిపడినటువంటి ఆ యొక్క మనస్సును ఇక ఆ పోలిక లేకుండా దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి, ఆ పరికరాలను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అట్లా కాకుండా మరి పాజిటివ్గా ఏంటంటే దేవుని వాక్యానుసారంగా మనం తలంచాలి. కాబట్టి మన మైండ్, మన ఆలోచన తీరు లోకానుసారంగా ఉండకూడదు, వాక్యానుసారంగా ఉండాలి. నాట్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఆఫ్ ద వర్డ్. ఓకే, అది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. ఇక జీవితంలో అది ఏ విధంగా ఉంటుంది అని అంటే, దేవుడు మనకు తలాంతులు ఇస్తాడు, ప్రతి ఒక్కడికి తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతుల్ని మనం వాడుకుంటాం. టీచర్స్ కానీ, ప్రీచర్స్ కానీ, పాస్టర్స్ కానీ, మరి అంతేకాదు వాళ్ళు ఒక విధంగా వాళ్ళు స్పెషల్. కానీ ప్రతి ఒక్క విశ్వాసి కూడాను దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులు, పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చేటువంటి తలాంతుల్ని వాడుకోవాలి. హాస్పిటాలిటీ, ఓకే, మరలా ఆతిథ్యం, హాస్పిటాలిటీ ఆతిథ్యం, మరలా అడ్మినిస్ట్రేషన్, ఓకే, సింగింగ్ సాంగ్స్, లీడింగ్ ఇన్ వర్షిప్, పాటలు పాడటం, పాటలు రాయటం, పాటలు పాడటం, మరి సెక్యులర్ జాబ్. ఇంకా సెక్యులర్ అనేది ఏం లేదు, ఎక్కడున్నా కానీ దేవునికి అర్పితం, దేవుని దృష్టిలో పెట్టుకుని దేవునికి అనుకూలంగా ద లీస్ట్. ఇప్పుడు ఇంకా ప్రిన్సిపల్లో నేను చెప్పడం మర్చిపోయాను. ప్రిన్సిపల్ ఏంటంటే మన జీవితం అంతా కూడాను దేవుని సంతోషపెట్టేటువంటి రీతిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లో ఏది చేసినా కానీ, సెక్యులర్ జాబ్ కానీ, స్పిరిచువల్ జాబ్ కానీ, చర్చిలో చేయని, బయట చేయని, దేవునికి సంతోషకరంగా ఉండేటటువంటి రీతిగా ఆ విధంగా ఉండాలి. అలాంటి జీవితం దేవుడు తలంచాడు. అది చాలా సుందరమైనటువంటిది, అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, సువాసన కలిగినటువంటి జీవితం అన్నమాట. అది దేవుడు మన ఎడల కలిగినటువంటి ఏర్పాటు.
దేవుని యొక్క చిత్తం అది అలాంటిది అని ఆ 12 అధ్యాయంలో మనం చదువుతాం. ఇప్పుడు చదువుకుని నోట్స్ చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి. ఏంటి దేవుని వాత్సల్యం? సువార్తలో ఇంకొక వేరే విధంగా చెప్పాలి, వేరే మాటలతో చెప్పాలంటే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారం, తలాంతు ప్రకారం తాను స్వబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానిలోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉన్నవి. ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నాము. 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమనేదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనిదొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవడికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చదువుకుందాం. రోమా పత్రికలో పౌలు వ్యక్తపరుస్తున్న ప్రధాన అంశాలలో యూదులను అన్యులను ఒకే రీతిగా సంపాదించుకున్న ఉచితమైన దేవుని కృప, ఆయన ఎనలేని వాత్సల్యత,
ఒకే రీతిగా అందరము ఊహించలేని దేవుని ఉదారతను బట్టి ఒకే రీతిగా నీతిమంతులంగా తీర్చబడ్డాము, ఒకే రీతిగా క్షమించబడ్డాం, ఒకే రీతిగా ఉద్ధరించబడ్డాం. కాబట్టి అలాంటి దాతృత్వమును బట్టి, అలాంటి దాతృత్వం అంటే ఇప్పుడు 9 నుండి 11 వరకు ఆయన ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ తీసుకుని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అనేదానికి 9, 10 దాతృత్వం. ఇప్పుడు ఈ 9 నుండి 11 అధ్యాయాలు దేని నుండి మరి 1 నుండి 10 అధ్యాయాలపై ఆధారపడింది అనమాట. కాబట్టి అనేది ఆ మొదటి 11 అధ్యాయాలకి సంబంధించినవి. ఇప్పుడు నేను చెబుతుంది, ఆయన చెబుతుంది వేరేదేమీ కాదు. మళ్ళీ చెప్తాను. అలాంటి దాతృత్వమును బట్టి చదువర్లను పౌలు వేడుకుంటున్నాడు. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. ఈ వాక్యము సుపరిచితమైనది కాబట్టి దానిలోని విచిత్రతను గమనించలేకపోతున్నాము. ఇది చాలా సజీవ యాగం. అదేంటి? అది ఈ 12:1 అది సుపరిచితమైనటువంటి వాక్యం కాబట్టి సజీవ యాగం అనే దాని మీద మనం మనసు పెట్టం. ప్రాచీన కాలంలో ఆ సంస్కృతిలో బలి పశువు మొదటిలో తప్పనిసరిగా బ్రతికి ఉంటుంది, కానీ దానిని చంపుట ద్వారా బలియాగం అవుతుంది. కానీ మన శరీరములను సజీవయాగంగా అర్పించవలనని పౌలు ఆదేశిస్తున్నాడు. అనగా దేవుడు చూపించిన కరుణ వాత్సల్యమునకు స్పందిస్తూ మనలను మన శరీరములతో సహా ఆయనకు కొనసాగే బలియాగం, ఒకసారి అయ్యేది కాదు, కొనసాగుచూ మన జీవిత కాలం అంతా కూడాను కొనసాగుతూనే ఉండేటువంటి బలియాగం లాగా మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ బలియాగములు ఏ విధంగా ఉంటాయి? సాక్రిఫైసెస్ ఏ విధంగా ఉంటాయి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనవిగా ఉంటున్నవి. సాటి లేని అనురాగమును అనుభవించినప్పుడు, దేవుని యొక్క అనురాగాన్ని, కృపను మనం అనుభవించినప్పుడు, ఆయన దాతృత్వాన్ని అనుభవించినప్పుడు మన స్పందన కనీసం ద లీస్ట్ ఏ విధంగా ఉండాలి? ఆయనకు అనుకూలంగా జీవించాలి, ఆయనను సంతోషపెట్టేటువంటి రీతిగా జీవించాలి అని ఇచ్చట కీలకమైనటువంటి ఆలోచన. దాన్ని వ్యక్తం చేస్తున్నాడు అపోస్తుడైన పౌలు. ఈ విధమైన బలియాగమే నిజమైనటువంటి సేవ, ఆత్మీయ ఆరాధన. ఇచ్చట విశేషముగా అడ్జెక్టివ్ నౌను, అడ్జెక్టివ్ ఒక గుణం అంటాం కదా, విశేషణం అని కూడా అడ్జెక్టివ్ అంటారు. నిన్న ఆత్మీయతను యుక్తమైనదని, బహుశా న్యాయమైనదని కూడా అనువదించవచ్చు. ఓకే, ఈ సేవ ఎలాంటిది? ఆత్మీయమైనది, స్పిరిచువల్. ఆ స్పిరిచువల్ అనే దాన్ని 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే యుక్తమైనది, తగినది. దేవుడు అంత చేస్తే నువ్వెంత చేయాలి? దానికి తగినట్టుగా చేయాలి. దేవుడు యేసుక్రీస్తుని అంతా, ఆయన జీవితాన్ని అంతటినీ శిలువలో అర్పించాడు. పరలోకం నుండి భూమికి వచ్చాడు. ఆయన శిలువలో సజీవ యాగంగా ఆయన జీవితాన్ని అర్పించాడు. మరి మనం ఏ విధంగా స్పందించాలి? సూటబుల్గా ఏ విధంగా స్పందించాలి? అది యుక్తమైనదిగా అంటే అది అర్థం. అది
న్యాయం అనేది కూడా. దేవుడు అంత చేశాడయ్యా, మరి తక్కువ చేస్తే అన్యాయం కదా. అందువలన ఒక అతను ఇంగ్లీషు హిమ్లో ఏమంటాడంటే, అలాంటి వెన్ ఐ సర్వే ద వాండరస్ క్రాస్ అంటే యేసుక్రీస్తు యొక్క శిలువను ధ్యానించినప్పుడు అని అట్లా మొదలుపెట్టి చివరిలో ఎట్లా అంతం చేస్తాడంటే, ఆ యొక్క పాటని, ఆ యొక్క కీర్తనని, ఆ యొక్క హిమ్ని ఏ విధంగా అంతం చేస్తాడంటే, ఆ యొక్క శిలువ గురించి చెబుతూ, ఇట్ డిమాండ్స్ మై సోల్, మై లైఫ్, మై ఆల్ అంటాడు. యేసుక్రీస్తు శిలువ ఉచితంగానే వచ్చింది రక్షణ, బట్ ఇట్ డిమాండ్స్ మై సోల్, మై లైఫ్, మై ఆల్. అది యేసుక్రీస్తుని నమ్మటం అంటే అది. యేసుక్రీస్తుని వెంబడించటం అంటే అది. ఈ బలులు దేవాలయంలో అర్పించేవి కానీ, రక్తాన్ని ధారపోయటతో మొదలుపెట్టి ఆ దేహాన్ని దహించేదిగా కానీ, తగిన మాంసమును తినుటతో ముగించేటటువంటి అలాంటి ధర్మశాస్త్ర సంప్రదాయమునకు చెందినవి కావు. కాబట్టి పాత నిబంధనలు అనేటువంటి బలులు, మనం అర్పించేటువంటి బలులు డిఫరెంట్. క్రొత్త నిబంధనకు చెందిన ఈ బలియాగం సీనాయి నిబంధన ఆచార విధులకు చెందినవి కానీ, దేవాలయమునకు చెందిన ఆరాధనకు సంబంధించినవి కానీ కాదు. దేవుని కృపాకనికరములకు స్పందనగా మనం జీవించే తీరు క్రైస్తవ ఆరాధనకు కేంద్రంగా ఉంటుంది. అంటే మన జీవితం, మనం జీవించేటువంటి తీరు, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించేటువంటి తీరు మన ఆరాధనకు కేంద్రంగా ఉంటుంది. ఆరాధన అంటే ఏంటి? మన జీవితం. యేసుక్రీస్తు ఏ విధంగా డెడికేటెడ్గా శిలువ మరణం వరకు దేవునికి, తండ్రికి విధేయుడిగా జీవించాడో, అదేవిధంగా దేవుని సంతోషపరుస్తూ, ఆయనకు అనుకూలంగా ఆయన సంతోషపరుస్తూ, ఆయనకు విధేయత చూపించుతూ జీవించేటువంటి జీవితం, అది ఆరాధనకు కేంద్రం. అంటే ఆరాధించవచ్చు, కానీ జీవితం ఎట్లా ఉన్నది? దాన్ని ప్రభు బల్ల దాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితాన్ని ఎట్లా ఉండాలి అనేది గుర్తు చేసేది ప్రభు వల్ల. మనం జీవిస్తున్నప్పుడు దాన్ని గుర్తు చేసుకోవాలి. అదే ఈ యొక్క దాతృత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క దాతృత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని జీవించాలి. అలాంటి వాడు విశ్వాసి, అలాంటి వాడు దేవుని సమర్పించుకున్నటువంటి విశ్వాసి, అలాంటి వాడు దేవుని నమ్మాడు, అలాంటి వాడు యేసుక్రీస్తు అనుచరుడయ్యాడు. నథింగ్ లెస్ దాన్ దాట్. ఈ జీవితము ఏ విధంగా ఉంటుందో తెలుసుకొనవలనని ఆశించిన ఎడల, ఆ జీవన ఆచరణల తీరును సూచించే సూత్రం, ఒక ప్రిన్సిపల్ ఈ 2వ వచనంలో చెప్పబడింది. అటు తర్వాత వచనాల్లో మరి 3 నుండి 22 వచనాలు, 21 వచనం, దాని ఆచరణ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడేమో ప్రిన్సిపల్, సూత్రం, ఆచరణ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ని ఏ విధంగా జీవితంలో అనుసరిస్తాం. ఆ ప్రిన్సిపల్ 2వ వచనంలో ఉంటుంది. మరి 3 నుండి 21 వరకు ఏ విధంగా ప్రాక్టికల్ లైఫ్లో
దాన్ని కొనసాగిస్తాం ఆ ప్రిన్సిపల్ని. ఇప్పుడు ప్రిన్సిపల్ గురించి చెప్తున్నా. మన శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించుట అనగా ఈ లోక మర్యాదలను ఇక అనుసరించగా, ఇప్పుడు దాకా అనుసరించాం, బిలీవర్స్ అయిన తర్వాత ఇక అనుసరించగా మనము మారి నూతన మగుట వలన, అంటే గ్రాడ్యువల్గా రూపాంతరం చెందటం అంటే గ్రాడ్యువల్గా జరిగేది. గ్రాడ్యువల్గా జరుగుద్ది, కానీ ఒక్కొక్క విషయాన్ని చూసినప్పుడు డిసైజివ్గా చేయాలి. ఓకే, అనేక విషయాలు ఉంటాయి. అనేక విషయాలని డిసైజివ్గా మనం వదిలిపెడితేనే అప్పుడు గ్రాడ్యువల్గా మనం ముందుకెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. మనం నడిచేటప్పుడు 1 మైల్ నుండి 1 మైల్కి అట్లా వెళ్తూ ఉంటాం. ఎట్లా వెళ్తూ ఉంటాం? ఒక అడుగు తీసి మరి అడుగు పెడితే, అడుగు తీయాలి, అడుగు పెట్టాలి, అది డిసైజివ్ అన్నమాట. ఆ విధంగా డిసైజివ్గా ఆ స్టెప్స్ తీసుకుంటే, అడుగులు పెడితేనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు 10 మైళ్ళు ఒకేసారి వెళ్ళాం, కానీ అడుగు తీసి అడుగు పెడుతున్నాం. దాన్ని డిసైజివ్ అంటారు. అపోస్తలుడైన పౌలు వేరే చోట మరి కొలస్సే పత్రికలో రాస్తూ ఏమంటాడంటే, డిసైజివ్గా మీ బట్టలను తీసి, మురికి బట్టలు తీసి ఉతికిన బట్టలను ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా డిసైజివ్గా ఇది తీసుకుని అవి ధరించాలి అంటాడు. అడుగు తీసి అడుగు పెట్టాలి, లేకపోతే అడుగు పెట్టి అడుగు తీయాలి. కాబట్టి ఆ విధంగానే రూపాంతరం చెందుతాం, ఆ విధంగానే మనం ముందుకెళ్తాం, బిబ్లికల్ పరివర్తన చెందుతాం. వేరే మాటల్లో చెప్పినచో ఇంకా అంటే అది హృదయంలో ఉండాలి, పైకి కాదు. రూపాంతరం చెందటం అంటే హృదయం రూపాంతరం చెందాలి. హృదయంలో ద్వేషం, వంచన, అసూయ, దురాశ, భయం, అహంకారం, కోపం, వాటితో పట్టుబడితే మన హృదయం ఇక బహిరంగంగా బాగానే కనిపిస్తాం. వీడు చర్చికి వెళ్తున్నాడు, చందాయిస్తున్నాడు, అందరి వలె మరి ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, మరి చర్చిలో సేవ చేస్తున్నాడు, అది పైకి ఉంచవచ్చు. అని హృదయంలో ఏముంది? పైకి కనిపించే ఆచారాలతో కప్పిపుచ్చుకొనకూడదనుట ఇచ్చట కీలకమైన విషయం. అసలు కీలకమైనది ఏదనగా, దేవుని వాక్యమునకు అనుగుణంగా మన మనస్సును, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడు మన ప్రవర్తన జ్ఞానయుక్తంగా అవసరమైన తీరులో మార్పు చెందుద్ది. వాక్యం చదువుకోకుండా, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్న వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకోకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మార్పు ఏమి ఉండదు. అది కీలకమైనటువంటి విషయం. ఓకే, ఇక్కడ 2 కీలకమైనటువంటి విషయాలు. అంటే హృదయం పైకి కనిపించడం కాదు. అది ఎట్లా ఉంటుంది? వాక్యాన్ని చదువుకుని దానికి అనుకూలంగా జీవించినప్పుడు, ఇలాంటి మార్పును బట్టి దేవుని చిత్తమును అనుభవపూర్వకంగా గుర్తించగలం, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. దేవుని వాక్యం దేవుని చిత్తం, దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. దాన్ని పరీక్షించి మెచ్చుకునే సామర్థ్యత కలిగి ఉంటాం. రోమా 8:9 వెలుగులో ఈ మార్పును గూర్చిన ఆసక్తి ఆత్మ ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే
అప్పుడు శక్తి ఉంటుంది. ఈ నగ్న సత్యం మన బాధ్యతను, దృఢ నిశ్చయతను కొట్టివేయదు. కానీ అంటే పరిశుద్ధాత్మ చేస్తుంది కాబట్టి మన బాధ్యత తక్కువ అవుతుంది, ఇక మనమేమి నిశ్చయించుకుంటే లాభం ఏంటి అని కాదు. పరిశుద్ధాత్మ ఉన్నా కానీ మన బాధ్యతను, ఆ దృఢ నిశ్చయతను దానికి పరిశుద్ధాత్మ శక్తినిస్తుంది. చదువుకుందాం. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఓకే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. మన మన నిర్ణయాన్ని బలపరిచేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.